ముందుగా ఈరోజు ఏదైతే ఎండ తీవ్రత ఉందో ఆ బగబగ మండే సూర్యుని సాక్షిగా ఎక్కడ తెలుగు జాతి రెండు ముక్కలు అవుతుందో, ఎక్కడ తెలుగు తల్లిని రెండుగా చీలుస్తారో, ఎక్కడ భారతదేశంలోని అత్యంత సుందరవనమైనటువంటి అత్యంత అందమైనటువంటి చిత్రపటం రెండుగా చీలిపోతుందో అని చెప్పేసి గుండెల నిండా బాధతో ఆకలి కడుపులతో జాతీయ సమైక్యత కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ వేదికకు వచ్చినటువంటి అనేక మంది సమైక్యవాదుల మీద రాళ్లు విసిరినటువంటి తెలంగాణ మిత్రుల మీద మా పోరాటం కాదు. ఈ యొక్క మా పోరాటం తెలుగు జాతిని రెండుగా చీలుస్తానని చెప్పినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మీద మాత్రమే. ఈ యొక్క కేంద్ర మంత్రుల్ని ఒకటే సూటిగా అడగదలుచుకున్నాం. 17 మంది ఎంపీలు తెలంగాణ కావాలని సోనియా గాంధీ నిలదీస్తే తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు 23 మంది ఎంపీలు మీరు ఏకదాటిగా సోనియా గాంధీని నిలదీస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒకవైపు మగవాళ్ళు ఉన్నారు, ఒకవైపు ఆడవాళ్ళు ఉన్నారు. రెండిటికి సంబంధం లేని హిజ్రాలు పోరాటంలో ముందుకు నడుస్తూ ఉంటే ఉద్యమంలో రానటువంటి మీరు ఏ జాతికి చెందుతారో మీరే తేల్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా కడుపు కోత, ఈ రాష్ట్రం విడిపోతే ఏ వర్గం నష్టపోయినా నష్టపోకపోయినా విద్యార్థులుగా మేము పూర్తిగా నష్టపోతాం. ఏదైతే ఈ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఈ మూడింటిని కూడా దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ నాయకులు సీమాంధ్ర జిల్లాల్ని పక్కన పెట్టి ఒక హైదరాబాద్ను మాత్రమే అభివృద్ధి చేశారు. ఈరోజు అటువంటి హైదరాబాద్ని అతి సుందరవనంగా డెవలప్ చేసుకున్న తర్వాత పంచభక్ష పరమాన్నాల్ని ఈరోజు విస్తరాకులో వడ్డించిన తర్వాత ఆ పంచభక్ష పరమాన్నాళ్ళు మాకిచ్చి ఎంగిలి విస్తరాకు మీరు తీసుకొని పోండి అంటే మేము ఎక్కడికి పోవాలా, మేము ఎవరికి చెప్పుకోవాలా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దయచేసి ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఉన్నాయి, కేంద్ర పరిశోధన సంస్థలున్నాయి, ఉద్యోగ పరంగా ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్లో ఉన్నాయి, ఫార్మా కంపెనీలన్నీ హైదరాబాద్లో ఉన్నాయి, హాస్పిటాలిటీస్ అన్ని హైదరాబాద్లో ఉన్నాయి. మేము సీమాంధ్రలో ఏ యూనివర్సిటీలో ఏం చదువుకున్నా ఉద్యోగం చేయాలంటే పొట్టగట్టుకొని ఈరోజు హైదరాబాద్కి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రపంచంలో బిల్ క్లింటన్ నుంచి బిల్ గేట్స్ వరకు ఎవరు ఇండియాకు వచ్చిన హైదరాబాద్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు తప్పితే ఢిల్లీని అడగట్లేదు. భారతదేశంలో అత్యంత అందంగా డెవలప్ అయిందని చెబుతున్నటువంటి గుజరాత్ని అడగట్లేదు. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాజధాని తెలిసినా తెలియకపోయినా ఢిల్లీ, హైదరాబాద్ ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు. అటువంటి హైదరాబాద్ ఎవడప్ప సొత్తని ఈరోజు మేము వదిలిపెట్టాలా, ఎందుకు మేము వెళ్ళాలా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. హైదరాబాద్ని ఒక తెలంగాణ ప్రాంత ప్రజలే కాదు, సీమాంధ్రకు చెందినటువంటి రాయలసీమ వాసులు, కోస్తా వాసులు, తెలంగాణ వాసులు ముగ్గురు కలిసి రక్త మాంసాలతో ఈరోజు నిర్మించుకున్న తర్వాత మమ్మల్ని తరిమేయాలంటే మేము ఎక్కడికి పోవాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఓయూ మిత్రులను ఒకటే అడుగుతా ఉన్నాం, అన్నలారా మీరు మా ప్రాంతానికి వస్తే మా యూనివర్సిటీలో మీ యొక్క నాన్ లోకల్ రిజర్వేషన్ 5% మీకు ఇచ్చి మా కంచంలో అన్నం పెడుతున్నాం, మాతో పాటు ఉద్యమాలు చేయిస్తున్నాం, మా రూముల్లో మిమ్మల్ని ఉంచుకుంటా ఉన్నాం. ఈరోజు మేము 5% రిజర్వేషన్ల కోసం ఉస్మానియాకు వస్తే మైకులు పెట్టి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అంటే అది ఎక్కడి సంస్కారం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక పార్టీ అధినేత చెప్పాడు, సీమాంధ్రులకి రక్షణ నేను ఇస్తాను, రక్షణ ఇచ్చేవాడు అయితే నువ్వెందుకు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి జెట్కేట్కి ఈరోజు సెక్యూరిటీ కోరుతావని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సీమాంధ్రులకు ఎవరు రక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. తెలుగు రాష్ట్రం అంతా ఒకే జాతి, ఒకే గడ్డగా ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి దీన్ని కలలో కూడా ఎవరు విడదలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరొక చిన్న విషయం, ఈరోజు సీమాంధ్ర ప్రాంతంలో మరణించిన, తెలంగాణ ప్రాంతంలో మరణించిన
నా అన్నలు నా తమ్ములైనటువంటి ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు, బీసీలు, మైనారిటీలు ఈరోజు రెండు ప్రాంతాల్లో కూడా మరణిస్తా ఉన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా మరణించారా? కోదండరాం కుటుంబంలో ఎవరైనా మరణించారా? లేదే. ఉద్యమం మా అన్నలు మా తమ్ముళ్ళు చేస్తే సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యాపారస్తుల్ని, సినిమా వర్గాల్ని, విద్యా సంస్థల్ని బెదిరించుకొని మీరు మిద్దెలు కట్టుకుంటారా? ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని వర్గాల నాయకులను కూడా నేను ఒకటే ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నా. గతంలో పటేల్ పట్వాడి వ్యవస్థలో మన అన్ని వర్గాలు తెలంగాణలో నీ కాళ్ళు మొక్కతా దొర అనేటువంటి పరిస్థితి ఉంది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటువంటి పటేల్ పట్వాడి వ్యవస్థని ఈరోజు రూపుమాపితే మరలా ఈరోజు ఎస్సీలుగా, బీసీలుగా, మైనార్టీలుగా, ఎస్టీలుగా ఈరోజు మరలా అటువంటి కేసీఆర్ లాంటి పటేల్ పట్వాడి వ్యవస్థ మనకు అవసరమా అని చెప్పేసి అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క వర్గాలు ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మరొక విషయం, ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాల్లో వేర్పాటువాద డిమాండ్ ఉంది. ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు, అన్ని పార్టీలు లెటర్లు ఇచ్చాయి కాబట్టి కేంద్రం ఒక నిర్ణయం తీసుకునిందని. ఒకటే మేము అడుగుతా ఉన్నాం, ఉత్తరప్రదేశ్లో మాయావతి అసెంబ్లీలో తీర్మానం పెట్టి 4 రాష్ట్రాలుగా విభజించమంటే అంతకంటే పెద్ద లెటర్లా ఇవి? ఆడ మాత్రం మీరు ఉత్తరప్రదేశ్ని విభజించరు, ఈడ మాత్రం మిగతా పార్టీల మీద నేరం మోపి కేంద్ర ప్రభుత్వం తప్పించుకునేదని చూస్తా ఉంది. తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ల నుంచి ఉందని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కడైనా తెలంగాణ కావాలని కోరుకుంటా ఉన్నారా? తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్, బీజేపీ లాంటి, సిపిఐ లాంటి కొన్ని రాజకీయ పార్టీలు ఈరోజు వాళ్ళ కార్యకర్తలను పెట్టి బలవంతంగా ఉద్యమాలు చేయిస్తున్నాయి తప్పితే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఈరోజు తెలంగాణ కోరుకోవట్లేదు, సమైక్యంగానే ఉండాలని కోరుకుంటా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉన్నంత వరకు తెలుగు జాతి, తెలుగు రాష్ట్రం ఎప్పటికీ కలిసే ఉంటుంది. సోనియా గాంధీ కాదు, ఎవ్వరు కూడా ఈ రాష్ట్రాన్ని విభజించలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, 14 విశ్వవిద్యాలయాల నుంచి 2009 నుంచి నాతో నడుస్తున్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల మిత్రులకి, వేదిక మీద ఉన్నటువంటి ప్రొఫెసర్లకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక విషయం కూడా జూలై 30 బ్లాక్ డే. నిజంగా ఆ రోజు బ్లాక్ డే, ఈ రాష్ట్రాన్ని విభజిస్తామని చెప్పినటువంటి డే. 30 తర్వాత వచ్చినటువంటి ఈ ఉద్యమం చరిత్రలో ప్రపంచ దేశాల్లో కూడా లిఖించదగ్గటువంటి ఉద్యమం ఇది. చాలా మంది రాజకీయ నాయకులు అన్నారు, మా ప్రాంతంలో నాయకులు ఉద్యమాన్ని నడుపుతున్నారు, ఆ ప్రాంతంలో ఎక్కడ నాయకులు లేరని. నెల్లూరులో ఒక ఛానల్ లైవ్ లో ఒకటే మాట చెప్పాం, ప్రజా ఉద్యమం రాజకీయ నాయకులను కోరుకోదు, ప్రజా ఉద్యమం ప్రజానాయకులను కోరుకుంటుంది. ఆ నాయకుడే అశోక్ బాబు గారు అని చెప్పి ఆ రోజే చెప్పాం. ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో అన్ని వర్గాలు కూడా ముందుకొచ్చి ఉద్యమాన్ని ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా అశోక్ బాబు వైపే చూస్తున్నారు. ఎవరా అశోక్ బాబు అని చెప్పినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రాంత నాయకులు ఎవరైనా ఉంటే సీమాంధ్ర ప్రజల్లోకి రండి, ఎవరో చెప్పి చూపిస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా.